కథాలహరి మీకు స్వాగతం పలుకుతుంది. స్నేహితులారా, మనము ఈరోజు ప్రముఖ సుప్రసిద్ధ రచయిత శ్రీ పిఎస్ నారాయణ్ గారు రచించిన స్కౌండ్రల్ అనే ఒక చక్కని కథను విందామండి. ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి. ఫట్ మంటూ రాయొచ్చి కాళ్ల దగ్గర పడింది. ఉలిక్కి పడింది సరోజ. ఆ రాయికి మామూలుగా ఓ కాగితం చుట్టి ఉన్నది. చటుక్కున తలెత్తి కిటికీలోంచి పక్కింట్లోకి చూచింది. ఆ స్కౌండ్రల్ అక్కడే ఉన్నాడు. విసురుగా లేచి కిటికీ తలుపులు విరిగేలా మూసింది. చిచ్చి, మనిషి కాదు, వాడి హిప్పీ జుట్టు, సైడ్ లాక్సు, గొట్టం ప్యాంటు, రౌడీ వెధవ. చిరాగ్గా లేచి నిలబడింది. ఎదురుగ్గా నిలువుటద్దం తనని పరీక్షిస్తున్నట్లే ఉన్నది. తన మొహంలోని చిరాకును తనకు చూపిస్తోంది. గాలికెగురుతున్న జుట్టు కళ్ల మీదకి పడుతోంది. ఓరగా ఒక పక్కగా పెట్టుకున్న గులాబీ తనలోని అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది. ఐటెక్స్ అసలే పెద్దవైన కళ్లను మరింత పెద్దవి చేస్తున్నది. ఆకుపచ్చ బొట్టు అందంగా మెరిసిపోతోంది. తన అందం చూసి తనకే గర్వం వేస్తోంది. నిజమే, ఆ పక్షీంద్రుడు తనంటే పడి చావటములో అసహజమేమీ లేదు. కాని ఇదే గనక కాలేజీ అయ్యున్నట్లయితే తన ఎడమకాలి చెప్పు తెగుండేది. వాడి పళ్ళు ఊడి ఉండేవి. రాతికి చుట్టిన కాగితాన్ని నిర్లక్ష్యంగా విప్పింది. ప్రేయసీ, ఇదే నీకు నా అంజలి. నీ దయ నా మీద ఎప్పుడూ, నీకోసం తప్పించే నీవాడు. స్కౌండ్రల్ కళ్ళు ఎరుపెక్కగా మరోసారి కసిగా తిట్టుకున్నది. ఇదెక్కడి పీడ తనకు? ఈ రోజైనా గట్టిగా చెప్పాలి ఆయనకు. ఈ ఇల్లు ఎంత త్వరగా మారితే అంత మంచిది. ఇక ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండకూడదు. వెధవ చిరాకు. తలుపు తట్టిన శబ్దమయింది. శ్రీవారు వచ్చినట్లున్నారు అనుకుంటూ వడివడిగా వాకిట్లోకి వచ్చి తలుపు తీసింది. ఆయనే. తలుపు తెరవగానే శ్రీరామచంద్రుడిగా చిరునవ్వుతో కనపడ్డారు. ఎస్ ప్లీజ్. ఒక్క అడుగు వెనక్కు వేసింది ఆహ్వాన సూచకంగా సరోజ. థ్యాంక్ యూ. లోపలికి వచ్చాడు సరోజ భర్త సుందరమూర్తి. తలుపు దగ్గరకు వేసి గడియ బిగించి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి నడిపించసాగాడు. వదలండి మాస్టారు. నలుగురు చూస్తే నవ్విపోయాను. ఎవరు నవ్వితే వాళ్ల పల్లే బయటపడేను. మనకేం? 1 మినిట్. మీకిష్టమైన మైసూర్ పాక్ చేశాను. అయితే త్వరగా మేడం. నడుం చుట్టూ చెయ్యి వదలటం, ఆవిడగారు తుర్రుమంటూ వెక్కిరిస్తూ లోపలికి పోవటం ఒక్కసారే జరిగినాయి. తరువాత 5 నిమిషాలకు కాఫీ చేతికందిస్తూ వెంటనే వెళ్లి మరో ఇల్లు చూడండి. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు నా చేత అన్నది కినుక నటిస్తూ సరోజ. నేను చూడను. కారణం ఏమిటో చెప్పండి. నాకు చూడాల్సిన అవసరం లేదు. ఇంత చక్కటి కొంప ఈ హైదరాబాదు మొత్తం మీద ఎక్కడ దొరుకుతుందో చెప్పు. ఇంత చక్కటి గాలి చిరాకు కలిగిస్తోందా? ఇంత మంచి ఆవరణ అంత అందహీనంగా ఉన్నదా? చక్కటి పూల చెట్లన్నీ వెగటేస్తున్నాయా? గదుల్లో ఇంత వెలుతురు కళ్లకు కంటకంగా ఉన్నదా? ఊహూ, అవేం కాదు. మురిపంగా భర్త మొహంలోకి చూసింది. మరేమి? ఈ వాతావరణం నాకు నచ్చటం లేదు. ఏమైంది ఈ వాతావరణానికి? నుదురు చిట్లించి కాస్త విసుక్కుంటున్నట్లుగా అన్నాడు. అసలు సంగతి చెప్పేద్దామా అనేట్లుగా నాలుక చివరిదాకా మాటలు వచ్చినాయి. ఆ మాట వింటూనే ఈయన ఆ స్కౌండ్రల్ కొట్టుకోరు కదా. అసలే వాడికి ఇనప ఊచల చేతులు. కారణం ఏదీ లేదండి. ఒకటే బోరు నాకు. ఎక్కడన్నా 10 మంది ఉన్న ఇంట్లో చిన్న భాగం అద్దెకి తీసుకోండి. ఇలా ఇండిపెండెంట్ హౌస్ వద్దు. ఇంట్లో అంత సంచెందుకు? హాయిగా ఒంటరిగా బ్రతక్క. అంతగా తోచకపోతే పక్కనున్న ఇళ్లలో మనుషులు లేరా? వాళ్ళు నీతో మాట్లాడరా? ఊహు అన్నది కళ్ళు సగం మూసుకుంటూ. వాళ్ళంటే నాకు చచ్చేంత భయం. ఏ? వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు. మనమా అటూ ఇటూ కాని మధ్యరకం వాళ్ళం. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. సుందరమూర్తి పక్కున నవ్వాడు లేచి నిల్చుంటూ. మీరెన్నైనా అనండి, నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ఆ స్కౌండ్రల్ గుర్తుకు వస్తుంటే సగం శరీరం సిగ్గుతో చచ్చిపోతోంది. నాకీ ఇంట్లో ఉండడమే ఇష్టం అంటూ ఆమె బుగ్గ మీద చిటికి వేసి, మేడం త్వరగా కాని, రామ్మూర్తి స్కూటర్ తెస్తాను, కోడెనాగుకు వెళ్దాం అంటూనే పక్క గదిలోకి వెళ్ళాడు. చేతిలో ఉన్న పుస్తకాన్ని నేల మీద విసురుగా కొట్టింది సరోజ. ఛీ, ఏం మనిషి! ఎలా చెప్పాలి ఈయనకు? ఎలా చెప్తే అర్థమవుతుంది? బాత్రూం తలుపు తీసింది ముఖం కడుక్కునేందుకు. నగుమోము గనలేని పక్క ఇంట్లో ఆ స్కౌండ్రల్ చెల్లెలు పాడుతోంది. ఎంత చక్కగా పాడుతోంది ఆ అమ్మాయి! ఆ అన్నకు తగిన చెల్లెలే కాదు, ముచ్చటగా కుదురుగా ఉంటుంది. ఆ కంఠం వీణమిటినట్లే ఉంటుంది. ఆ అమ్మాయి పాట వింటుంటే అమృతాన్ని సేవిస్తున్నట్లే ఉంటుంది. ఒక్క చేతి వేళ్లే సమంగా ఉండనప్పుడు ఒక తల్లి పిల్లలు ఒకటిగా ఉండాలని మాత్రం ఎక్కడున్నది? మొహం కడుక్కున్నది సరోజ.
మళ్ళీ ఆ రౌడీ పెద్ద మనిషి కళ్ల ముందు తారట్లాడాడు. చేతికున్న సబ్బును కడుక్కుంటున్నదల్లా ఒక్క క్షణం ఆగింది. ఆ మొగ రాక్షసుడికి చెల్లెలున్నదనే జ్ఞాపకం లేదా? తనని ఒక చెల్లెలనే ఎందుకనుకోడు? ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోసాగాయి. ఈనాటి విద్యా విధానాన్ని, సినిమాలను, మనుషులను, వాళ్ల మనస్సులను కాలుష్యం చేసే ఈ ప్రపంచాన్ని కాసేపు తిట్టుకున్నది. వీళ్ళు ఎప్పటికి బాగుపడేను? భర్త పక్కన కూర్చొని సినిమా చూస్తున్నా మనసంతా చిరాగ్గానే ఉన్నది. ఇదెక్కడి పరీక్ష తనకు? ఎలా ఈ వలయం నుండి తను బయటపడడం? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో ఎంతగా ఆలోచించినా అర్థమే కావటం లేదు. భర్తకు చెబితేనో అసలు సంగతి? చప్పట్లు కొడితే శబ్దమవుతుంది. వాళ్ళిద్దరూ రోడ్డెక్కితే పరువు పోయేది తనదే. సినిమాలో ఏవేమో బొమ్మలు కదులుతున్నాయి కాని ఒకటి సరోజ మనసుకు ఎక్కటమే లేదు. సుందరమూర్తి మధ్యలో 2-3 విట్లు వేసినా అన్యమనస్కంగా నవ్వి ఊరుకున్నదే గాని ఆనందించలేకపోయింది. ఆ రాత్రి ఆమె సరిగ్గా నిద్ర కూడా పోలేదు. 3వ రోజు సాయంత్రం ఈ ప్రపంచం మీద విసుగొందిన సూర్యుడు ఎప్పుడు పడమటి కొండల వెనక్కి పారిపోదామా అని ఆలోచిస్తున్న సమయంలో సుందరమూర్తి ఇంకో అరగంటకి ఇంటికి వస్తాడనగా సరోజ నిలువుటద్దం ముందు నుంచుని అద్దంలో చూచుకుంటూ తనకిష్టమైన తెల్లచీర కట్టుకున్నది. తెల్లని జాకెట్టు తొడుక్కున్నది. ముఖానికి పౌడర్ రాసుకుని ఎర్రటి కుంకుమను బొట్టుగా పెట్టుకున్నది. పక్కనే ఉన్న స్టీలు పల్లెంలోని మల్లెమాలను తలలో పెట్టుకుంటున్న సమయంలో పక్కింట్లోంచి ఆ అమ్మాయి ఓరచూపు చూచేది న్యాయమా అంటూ పాట అందుకున్నది. ఆ పాట గింగిరాలు తిరుగుతూ సరోజను సన్నజాజి తీగలా అల్లుకుపోయింది. ఎంత తీయని గొంతు! అద్దంలో తనని తాను చూసుకుంటూ అందమైన ఆ పాట వింటూ తన్మయంగా ఉన్న సరోజ ఉలిక్కిపడేలా కిటికీలో నుంచి ధన్ మంటూ ఓ ఉండ వచ్చి కాళ్ల ముందు పడింది. సరోజ గుండె దడదడలాడింది. భయంగా తలెత్తి కిటికీలో నుంచి చూస్తే ఆ స్కౌండ్రల్ నవ్వుతూ చెయ్యెత్తి టాటా చెబుతున్నట్లుగా వేళ్లూపుతున్నాడు. నుదురు చిట్లించి అసహ్యంగా అతని మొహంలోకి ఒక్కసారి చూచి కిటికీ తలుపులు మూసివేసింది. స్కౌండ్రల్ చీకటిగా ఉన్న గదిలో లైటు వేసింది. క్రింద పడిన కాగితపు ఉండను వాకిట్లో మురుగుంట్లోకి విసిరేయాలన్నట్లుగా చేతిలోకి తీసుకున్నది. అందులో మల్లెపూల దండ ఉన్నది. దాన్ని చుట్టిన కాగితం మీద ఇలా రాసి ఉన్నది: ప్రేయసి, ఈ మల్లెలను అలంకరించుకుని వాటికి అందాన్ని ప్రసాదించు. తిరిగి వాటిని నాకే ప్రసాదించు. నీ ప్రియుడు. నీరసంగా భయంగా మంచం మీదకి వాలిపోయింది సరోజ. అతడు రాబందులా కనబడుతున్నాడు. అతడు రాక్షసుడిలా కనబడుతున్నాడు. అతడు తన రక్తాన్ని పిండుతున్నాడు. అతడు తన ఆనందానికి, సౌభాగ్యానికి కత్తెరే అవుతున్నాడు. అతడు తనని చంపేస్తున్నాడు. చచ్చ! ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. ఈ ఇంట్లో నుంచి ఆయన మారననే అంటే తను పుట్టింటికైనా వెళ్ళిపోతుంది గాని ఇక్కడ మాత్రం ఉండదు. పెట్టుకున్న పూలను కూడా తీసివేసి చిరాగ్గా విసిరివేసింది. అలా మంచం మీద చీరె మడతలు పడుతున్నా నిర్లక్ష్యంగా ఆలోచిస్తూ అన్యమనస్కంగా పడుకున్నది. సరోజ కళ్ళెంబట నీళ్లు గిర్రున తీగాయి. ఈ ప్రపంచం మీద, ప్రపంచంలోని మగవాళ్ల మీద తెలియని కసి ఏర్పడింది. కళ్ళు ఎర్రబడినయి. పిడికిలి బిగుసుకుపోయింది. ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచింది. సూట్ కేసును తీసింది. తన గుడ్డలు మడతపెట్టి దాంట్లో పేర్చసాగింది. అప్పుడే సుందరమూర్తి తలుపు తట్టాడు. కోపం గుండెల్లో ఉవ్వెత్తుగా ఎగతన్నగా పెద్ద పెద్ద అంగలతో వెళ్లి తలుపు తీసి గిరుక్కున వెనక్కు తిరిగింది. ఓయ్ సరోజా, సర్కస్కు వెళ్దామా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నది వెనక్కు తిరగకుండానే. అదేం, ఉత్తరం ఏదైనా వచ్చిందా? లేదు. మరి మీరు ఇల్లు మార్చి ఉత్తరం రాస్తేనే తిరిగొచ్చేది. సరోజా, నీకేమైంది? ఈ ఇల్లంటే నీకెందుకింత వెగటు? ఇంత చక్కటి ఇల్లు మరొకటి నీకు దొరుకుతుందనే అన్నాడు విసుగ్గా సరోజ భుజం మీద చేతులు వేసి తన వైపుకు తిప్పుకుంటూ. ఈ ఇంట్లో దయ్యాలున్నాయని, ఆ దయ్యాలతోనే పగలంతా నేను ఒంటరిగా పోరాడుతున్నానని మీకు తెలుసా? అన్నది కళ్ళు నిప్పులు కురిపిస్తుండగా సరోజ. దయ్యాలా? ఆ, మధ్యాహ్నం పూట నా గుండెల్ని పిండుతున్నాయి. నా రక్తం చూస్తే గాని వదిలేలా లేవు అవి నన్ను అన్నది కసిగా. సరోజా, అవును, ఆ దయ్యం ఆడవాళ్లనే పట్టుకు పీడుస్తుందల్లే ఉన్నది. మీరటు వెళ్లటం, అది నా వెంట పడటం. నా గుండెలు చూడండి, ఘాట్లతో నెత్తురెలా చిమ్ముతున్నదో. సరోజా! ఆమె ఆవేశానికి అతడు మరింత నీరసించిపోయాడు. నిజమా? నిజంగా ఉన్నాయా దెయ్యాలు ఈ ఇంట్లో? నిజం
కావాలంటే నా చీర కట్టుకుని రేపు పగలంతా ఈ మంచం మీద పడుకుని ఉండండి అన్నది. అంత కోపంలోనూ భయంతో బిగుసుకుపోతున్న భర్త ముఖాన్ని చూచి ఉబికి వస్తున్న నవ్వును ఆపుకుంటూ, సరే అయితే నీవేం ఊరికి వెళ్ళనక్కర్లేదు, మరో ఇల్లు చూద్దాం అన్నాడు. ముఖమంతా నల్లబడిపోగా చిరాగ్గా, అతనేదో స్వంత ఇల్లే పోగొట్టుకుంటున్నంత దిగులుగా, నీరసంగా 10 రోజుల తర్వాత ఓ సాయంత్రం సరోజ ఏరికోరి 10 మంది ఉన్న పెద్ద లోగిలిలో అద్దెకి తీసుకున్న చిన్న భాగంలో నిలబడి నిలువుటద్దంలో తన అందాన్ని తను చూసుకుంటూ గర్వపడుతూ నవ్వుకుంటున్న సమయంలో ఫట్ మంటూ ఓ రాయి కిటికీలో నుంచి వచ్చి లోపల పడింది. ఆ రాతికి చుట్టి ఉన్న కాగితాన్ని చూస్తూనే సరోజ పైప్రాణం పైనే పోయింది. ఇంత దూరం వచ్చినా ఆ స్కౌండ్రల్ తనని వదలనే లేదు. ఊహు, ఇక తాస్కారం చేసి లాభం లేదు. రోడ్డు మీద పడి కొట్టుకుంటే కొట్టుకున్నారు, ఆయనకు చెప్పక తప్పదు. కిటికీలో నుంచి చిరాగ్గా, అసహ్యంగా రోడ్డు మీదకు చూచింది. ఆ స్కౌండ్రల్ వెనక్కు చూచుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నాడు. ఛీ నీచుడా, పచ్చటి సంసారంలో నిప్పులు పోస్తావా? నీ ఆటలు ఇంకెన్నాళ్ళో సాగవులే, నీ అంతు తేల్చిగాని నేను వదలను అనుకున్నది కసిగా. ఆ రాతిని చేతిలోకి తీసుకున్నది. ఉండకు చుట్టి ఉన్న కాగితాన్ని విడదీసింది. చెల్లీ, నన్ను క్షమించు. నీ భర్త విషపు చూపుల నుండి, పిచ్చి పిచ్చి వేషాల నుండి నా చెల్లెలు నలుగురి నోళ్లలోనూ పడకుండా బయటపడాలంటే నాకు ఇంతకు మించిన ఉపాయం మరొకటి తోచనే లేదు. అందుకే ఏ పాపం ఎరుగని నిన్ను, నీ మనస్సును కష్టపెట్టవలసి వచ్చింది. మన్నించు. నీ దృష్టిలో చెడ్డవాడనైనా నేను. ఈ కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మరొక కొత్త కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.